మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. సార్ ఇప్పుడు H1B వీసా $1 lakh పెట్టడానికి రీజన్ ఏంటి సార్? దానివల్ల ఏమైనా ఇండియాకి ఏమైనా లాస్ ఉందా? ఇండియా అని కాదు, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళే దాంట్లో 82% మంది ఇండియన్స్. ఓకే, అంటే 70 దాకా పెట్టుకోవచ్చు మనం, ఇంక్లూడింగ్ చైనీస్. ఇట్స్ 82 నా. చైనీస్ 12 ఉన్నారు, మనం 70% మన వాళ్ళే. ఇద్దరు కలిపితే మెజారిటీ మనం చైనా. ఎందుకు పెడుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్కి ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో ట్రంప్ చెప్పారు అప్పుడు H1B మిస్యూస్. H1B వీసా కాదు, వీసా తీసేయలేదు, ఇంకా వీసా అక్కడనే ఉంది, తీయలేరు. ఎందుకంటే అది కాంగ్రెస్ అప్రూవల్ కావాలి దానికి, వాళ్ళ పార్లమెంట్లో. H1B ఉంది కానీ మిస్యూజ్ చేస్తున్నారు. సో దానికి నేను మిస్యూజ్ అరకట్టడానికి చేస్తున్నా ఈ పని. అంటే మీరు నిజంగా $1,00,000 కడితే మీరు బెస్ట్ ఎంప్లాయీని తీసుకొస్తారు మీరు. ఇప్పుడు ఎట్లయిపోయిందండి, కోవిడ్ తర్వాత మనం ఎక్కడ కూర్చొని పని చేసుకోవచ్చు. అదొకటి పెద్ద లెసన్ కోవిడ్లో. ఎక్కడైనా ఏ ఫీల్డ్ అయినా కానీ మీరు ఎక్కడ కూర్చొని పని చేసుకోవచ్చు. జూమ్ అనే సబ్జెక్ట్, జూమ్ అనే కాన్సెప్ట్ కూడా మనకు తెలియదు దానికన్నా ముందు. జూమ్ కాల్ అనగానే ఈవెన్ నార్మల్ వీడియో కాల్స్ ఇప్పుడు జూమ్ కాల్ అంటాం. స్ట్రీమ్ యార్డ్ వాళ్ళు కూడా జూమ్ కాల్ అంటారు. ఒకప్పుడు వీడియో కాల్స్ కోసం వాడేవాళ్ళు జూమ్ కాల్. ఇప్పుడు చూడండి అది ఎట్లా అయిపోయిందంటే పేపర్ చదవడం మానేశారు చాలామంది కోవిడ్ టైంలో. దాని తర్వాత పేపర్ సర్క్యులేషన్ పడిపోయింది, 50% ఉంది. ఇప్పుడు కూడా ఇంప్రూవ్ కాలేదు, రికవర్ కాలేదు వాళ్ళు. ఇది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ వీసా టైంలో ఇప్పుడు యూఎస్కి తీసుకెళ్లే దాంట్లో ఈ కోవిడ్ తర్వాత కూడా చాలా మట్టుకు అక్కడున్న వెళ్తున్న వాళ్ళు, ఇక్కడి నుంచి వెళ్తున్న వాళ్ళ క్వాలిఫికేషన్ చాలా తక్కువ. సో వీళ్ళేం చేస్తారంటే ప్యాడింగ్ అప్ రెజ్యూమే అంటారు దాన్ని. అంటే మీకు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంటే ఇంకొక 5 సంవత్సరాలు దొంగ సర్టిఫికేట్ తయారు చేసుకుంటారు. నేను ఎప్పుడు జోక్ చేస్తాను, మన దగ్గర సాప్ వాళ్ళు దాని లేని సాఫ్ట్వేర్ మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేటలో దొరుకుతుందండి. అవును, ఎందుకంటే లేని కోర్సు కూడా వాళ్ళు నేర్పిస్తారు మీకు కావాలంటే. అది ఫెయిలియర్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజ్. అమీర్పేట్ అనే ప్లేసు ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఈస్ రాంగ్ విత్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఇన్ తెలుగు స్పీకింగ్ స్టేట్. తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఇంజనీరింగ్ కాలేజ్లో చెప్పలేని సబ్జెక్టు లేకుండా ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ లేని వాళ్ళు అమీర్పేటలో వచ్చి నేర్పిస్తారు. వాడు అక్కడి నుంచి డైరెక్ట్ యూఎస్కి వెళ్తాడు. ఓకే, సో ఏమైందంటే ఈ స్కిల్ లెవెల్స్ మీకు ఇంప్రూవ్ చేయడానికి ప్యాడింగ్ అప్ రెజ్యూమేస్ చేస్తారు. అంటే 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవానికి 5 సంవత్సరాలు. నిన్ననే 3 రోజుల క్రితం హైదరాబాద్లో ఇమిగ్రేషన్లో ఎయిర్పోర్ట్లో ఒకరిని పట్టుకున్నారు, యూకే పోతున్న అబ్బాయిని. ఇంజనీరు, బీటెక్ ఎంటెక్ అన్నీ చేసి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత వీసా కూడా వచ్చింది మనకి యూకే నుంచి. యూకేలో కన్సల్ట్ వీసా కూడా ఇష్యూ చేశారు. అక్కడ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ డాక్టర్స్ చెక్ చేస్తే బీటెక్ సర్టిఫికేట్ దొంగతనం తెచ్చుకున్నాడు, ఎంటెక్ దొంగతనం తెచ్చుకున్నాడు, ఎక్స్పీరియన్స్ కూడా దొంగ. సార్ ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్లో చెక్ చేస్తారా సార్? చెక్ చేస్తారు, డౌట్ ఉంటే చెక్ చేస్తారు. మీ బాడీ లాంగ్వేజ్ చూస్తే తెలిసిపోతుంది వాళ్ళకి. ఓకే ఓకే. కానీ నా ప్రశ్న ఏంటంటే అది కాదు, ఈ కన్సులేట్ వాళ్ళు ఏం చేస్తారు? యూజువల్లీ ఏం చేస్తారంటే కన్సులేట్ ఇది ఇప్పుడు కాదు, 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందు మొదలు పెట్టారు. ఒక లింకేజ్ పెట్టుకున్నారు సాఫ్ట్వేర్. JNTUతోని అమెరికన్ కన్సులేట్, JNTUతోని బ్రిటిష్ కన్సులేట్, మేజర్ కన్సులేట్ అందరూ లింక్ పెట్టుకున్నారు. ఉస్మానియాతోని మిగతా వాళ్ళు పెట్టుకుంటారు. వీళ్ళేం చేస్తారు, క్యాండిడేట్ వస్తాడు శ్రీనివాస్ కుమార్ పేరు కొట్టి 2012లో పాస్అవుట్ అయ్యాడని చెప్పి కొట్టంగానే వాళ్ళకి లిస్ట్ వస్తుంది ఎవరెవరు పాస్అవుట్ అయ్యారని. ఆ పేరు దాంట్లో కనిపించకపోతే దొంగ సర్టిఫికేట్. ఆ లింకేజ్ ఉంది, ఎందుకంటే సర్టిఫికేట్ తయారు చేయడం వల్ల మన వాళ్ళు ఛాంపియన్స్ ఇండియన్స్. దాంట్లో స్పెషలీ మన దగ్గర ఉన్న ఇంకా పెద్ద ఛాంపియన్స్. మన దగ్గర ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఉంటారు, వాళ్ళు మీరు లేనిపోయిన బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తారు, మీకు లేనిపోయిన సర్టిఫికేట్లు తయారు చేసిస్తారు, లేనిపోయిన ఎక్స్పీరియన్స్ చూపిస్తారు. ఇది ఇప్పుడు అంతా కలిసి పడ్డది అక్కడ యూఎస్లో. ఈ ఫేక్ రెజ్యూమేస్ కానివ్వండి, మీరు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చూడండి, లేబర్ డిపార్ట్మెంట్ ఇంత స్ట్రిక్ట్గా ఇప్పుడు దాకా రాలేదు. మీరు చూసిన సినిమా ఏం లేదు ఇప్పుడు, అది చూసిన ట్రైలర్ ఇప్పుడు. ఈ $1 lakh ఇప్పుడు రాబోతుంది పెద్ద బాంబు. ఏం సార్ రేట్ నడుస్తున్నాయి ఇప్పుడు. దే ఆర్ చెకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ H1B ఇష్యూ చేసిన చెక్ చేస్తున్నారు. ఎందుకంటే వ్యాలిడిటీ 3 సంవత్సరాలు ఉంటుంది కదా, 3 సంవత్సరాల నుంచి యూఎస్లో పనిచేసేట్టు చెక్ చేస్తున్నారు. ఇప్పుడు నీకు ఎట్లా వచ్చింది H1B, నీకు ఎవరు ఇష్యూ చేసిండు, నీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, నీకు జీతం ఎంత వస్తుంది. మెయిన్ జీతమే ప్రాబ్లం. వీళ్ళు ఎందుకు తీసుకొస్తున్న ఇండియన్ వర్కర్స్తో ప్రేమ ఏం లేదు. అమెజాన్ కానీ, మెటా వాళ్ళకి కానీ, గూగుల్ వీసా టాప్ 3, టాప్ 10లో ఒకటే ఇండియన్ కంపెనీ ఉన్నారు. వీసా లాస్ట్ 2024లో H1B మ్యాక్సిమం అప్లై చేస్తున్న కంపెనీస్లో టాప్ 10లో ఐటీ కంపెనీస్లో ఒకటే ఇండియన్ కంపెనీ ఉంది. 4th పొజిషన్లో TCS. ఇన్ఫోసిస్ లేరు, ఎవరు లేరు. ఓకే, ఎందుకంటే కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ప్లేస్ అనే కాన్సెప్ట్ లాగా చాలా మంది ఇండియాకి షిఫ్ట్ అయిపోయారు. ఇండియా నుంచే వర్క్ చేస్తున్నారు. ముందు కాన్సెప్ట్ ఉండే ఆన్ సైట్ అండ్ ఆఫ్ సైట్ అని, ఇప్పుడు ఆ కాన్సెప్టే పోయింది. ఇప్పుడు అమెజాన్ వాళ్ళు ఇండియన్స్ H1Bలో ఎందుకు తీసుకొస్తున్నారు? అమెజాన్లో ఇంత పెద్ద
పని ఏంటి వీళ్ళకి, ఇంత పెద్ద ఇంజనీరింగ్ స్కిల్ ఏంటి వీళ్ళకి అమెజాన్లో, దట్ దే నీడ్ అన్ ఇండియన్ ఇంజనీర్ హూజ్ ఎక్స్ట్రాడినరీ. అట్లేం లేదు. సో ఏం చేస్తారంటే తక్కువ జీతం ఇవ్వడానికి వీళ్ళని గుంజుకొని తీసుకెళ్తారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ నౌ టుడే ఆన్వర్డ్స్. నిన్న ట్రంప్ అనౌన్స్ చేసిన రోజు అదేం చెప్పలేదు, ఇవాళ చెప్తున్నారు. జెన్యున్గా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళండి, ఎవరికి అబ్జెక్షన్ లేదు. కానీ H1B ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. మీకు అర్హత నాకు ఇచ్చే ఉండాలని చెప్పి ఎవడు చెప్పట్లేదు. వీసా ఈజ్ అ రైట్ కాదు, వీసా ఈజ్ అ కైండ్ ఆఫ్ మీకు ఇస్తే ఇస్తారు, లేకుంటే లేదు. ఇప్పుడు US కన్సులేట్కి వెళ్తే ఆల్మోస్ట్ 50% మంది వీసాలు రిజెక్ట్ అయిపోతున్నాయి. అవును సార్, యాక్చువల్లీ అదే పాయింట్ సార్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో కొంతమంది దగ్గర నేను విన్నది ఏంటంటే, అంటే వాళ్ళ ఫ్యామిలీనే అక్కడికి తీసుకొని వెళ్ళడం కోసమని వీసా ఇంటర్వ్యూస్ కానీ వెళ్తుంటే వాళ్ళు మొత్తం అందరివి రిజెక్ట్ అయిపోయాయంట. అంటే నార్మల్ వీసాస్ కూడా రిజెక్ట్ అవ్వడానికి రీజన్ ఏమైనా ఉందా? వాళ్ళు డౌట్ వస్తుంది, నువ్వు ఎందుకు వెళ్తున్నావు యూఎస్కి అని అడుగుతారు. ఫస్ట్ నేను చదవడానికి వెళ్తున్నా అంటాడు. మీ ఇక్కడ ఎవరో ఉన్నారంటారు, అమ్మ నాన్న ఉన్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు చదువుకు వెళ్తున్నావు. అచ్చా. దాని తర్వాత అక్కడ వెళ్ళినాక ఏం చేస్తావు, మీ వైఫ్కి వీసా అప్లై చేస్తావు, మీ పిల్లలకి వీసా అప్లై చేస్తావు, వాళ్ళని తీసుకెళ్తావు, మెల్లగా దూరిపోతే గ్రీన్ కార్డ్ కోసం ట్రై చేస్తావు. దానికి 16 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ ఉంది, అది ఇంకోటి. దాని తర్వాత సిటిజన్షిప్, నెక్స్ట్ గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ కాదు. లాట్ ఆఫ్ పీపుల్ మిస్టేక్ గ్రీన్ కార్డ్ గ్రీన్ కార్డ్ ఇస్ గ్రీన్ కార్డ్, ఇట్ ఇస్ నాట్ ఎ US సిటిజన్. అది ఇంకో స్టెప్ ఉంటుంది US సిటిజన్షిప్కి. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు చెప్పిందే ప్రాబ్లం. అమెరికాలో వాళ్ళు ఏమంటున్నారు, మీరు చదువుకోవడానికి రాండి, నో ప్రాబ్లం, చదువుకోండి, ఇక్కడ వచ్చి మాకు ట్యూషన్ ఫీజు వస్తుంది, మా కాలేజీలో కొంచెం 50% అయినా మాకు ఫండింగ్ మీ దగ్గర నుంచి వస్తుంది. కెనడాలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఖర్చు చేస్తుంది, కెనడియన్ కాలేజెస్లో ఒక 30 నుంచి 40 కెనడియన్ కాలేజెస్ నడిపిస్తుంది ఇండియన్ స్టూడెంట్స్ ఫీజ్. ఎందుకంటే కెనడియన్ స్టూడెంట్స్కి ఫ్రీ, వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఇండియన్ స్టూడెంట్స్ కట్టిన ఫీ నుంచి వాళ్ళకి ఫ్రీ ఇస్తారు. రాకపోతే ఏం చేస్తారు, మొత్తం కాలేజ్ మునిగిపోతుంది. అదే నడుస్తుంది ఇప్పుడు కెనడాలో కూడా. ఎందుకంటే ట్రూ వాల్యూ తెలిసిపోయింది అందరికీ. అక్కడ ఉన్న, నేను చెప్పాను కదా, ప్రింట్ చేయడానికి కూడా అర్హత లేని కాలేజీలు అక్కడ ఉన్నారు పేరుతో. చెప్పకపోతే పెద్ద స్టోరీ. మన దగ్గర ఒక రేడ్ జరిగింది మన కెనడాలో, యూఎస్లో కూడా జరిగింది ఇప్పుడు కదా 2 సంవత్సరాల ముందు. ఆ యూనివర్సిటీ లేదంట, పేపర్లోనే లేవు. ఆ పేపర్ ఇచ్చిండు, సర్టిఫికేట్ ఇచ్చిండు, వీసా ఇచ్చేసిండు, అన్నీ తీసుకెళ్ళి ఇక్కడ కోర్సు కూడా కంప్లీట్ చేసిన యూనివర్సిటీ లేదు అసలు. ఒక ఆడిటోరియం ఉందంట, ఆడిటోరియం అంతా తీసుకెళ్ళి కూర్చోబెడతారంటే ఒకడు వచ్చి 1 గంట సేపు చెప్పేసి వెళ్ళిపోతారు, అయిపోయింది ఆ రోజు క్లాస్. ఇట్లాంటి ఫ్రాడ్ నడుస్తుంది. ఎందుకంటే అట్లా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. సో ఇప్పుడు US గవర్నమెంట్ ట్రంప్ని తప్పుపట్టలేమండి. నేను మళ్ళీ అదే సబ్జెక్ట్కి వస్తున్నాను. బంగ్లాదేశ్ వచ్చి ఇండియాలో వచ్చి మీ ఉద్యోగం తీసుకెళ్తే మీకు ఎట్లా ఉంటుంది? అదే కదా మనం అప్పుడు అంటున్నాం, బంగ్లాదేశ్ని పంపించండి, రోహింగ్యాలను ఇక్కడ ఏం చేస్తున్నాం వాళ్ళు పంపించండి అని. మా ఉద్యోగం వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు అని. కరెక్ట్, కొట్టాల్సింది వాళ్ళు పంపించారు. కానీ మన వాళ్ళని కొట్టారని చెప్పట్లేదు నేను. నేనే అంటున్నా అంటే మీరు లీగల్గా వెళ్తే ప్రాబ్లం లేదు. 10 మందిలో 5 మంది లీగల్గా వెళ్తే 5 మంది ఇల్లీగల్గా వెళ్తున్నారు. ఈ 10 మంది పేరు కూడా ఖరాబ్ అయిపోతుంది అంతా సార్. అంటే అందరు బ్లాక్ మార్క్ అయిపోతారు. సార్ అంటే మన ఇండియాలో ఉన్న కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఈ బ్రిక్స్ నోట్ అని కొత్తగా ఈ మధ్య వస్తుంది కదా సార్, ఆ నోట్ వల్లనే ఇవన్నీ ట్రంప్ కావాలని మన ఇండియా మీద కక్షపాతంతో చేస్తున్నాడు అని చెప్పి. బ్రిక్స్ నోట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, బ్రిక్స్ నోట్ అని ఏ నోట్ లేదు. అది ఏంటి సార్ మరి? బ్రిక్స్ వాళ్ళ ఇంటర్ కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం భారతదేశం బ్రెజిల్తో ట్రేడ్ చేసుకోవడానికి డాలర్ కాకుండా మనం ఇంకే కరెన్సీ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యాతో మనం ట్రేడ్ చేస్తున్నాడు, రష్యా స్విఫ్ట్ సిస్టమ్ అనే ఒక ఇంటర్నేషనల్ సిస్టమ్. మీరు ఇప్పుడు ఒక ఇంటర్ కంట్రీ ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ నుంచి మీరు యూఎస్కి వచ్చి డబ్బులు పంపిస్తున్నారు, మీ తమ్ముడు అక్కడ చదువుకుంటున్నాడు, మీరు ఆయనకి ఫీజు ఇక్కడి నుంచి పంపిస్తున్నారు, మీరు బ్యాంక్కి వెళ్ళి డబ్బులు కట్టి వాళ్ళ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ వర్క్ చేస్తున్న సిస్టమ్ పేరు స్విఫ్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్. రష్యాని బ్యాన్ చేసి పడేశారు దాని నుంచి, ఎందుకంటే యుక్రెయిన్ వార్ స్టార్ట్ చేయగానే. ఇప్పుడు రష్యా డబ్బులు మనం రష్యాకి ట్రాన్స్ఫర్ చేయలేము. మనం ఏం చేస్తాం, సరే మేము రూపీలో పే చేస్తాం మీకన్నా, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ రూపీ నుంచి మా స్టేట్ బ్యాంక్ నుంచి మీ రష్యన్ బ్యాంక్కి ఇచ్చేస్తారు. కానీ రూపీ, డాలర్ కదా, డాలర్ కాగానే స్విఫ్ట్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. స్విఫ్ట్ నెంబర్ అనేది స్విఫ్ట్ SWIFT అని ఉంటుంది, ఆ నెంబర్ లేదు ఇప్పుడు రష్యా. సో మనం ఏం చేస్తాం ట్రేడ్. సో బ్రిక్స్ ఇస్ దాట్ ఓన్లీ. బ్రిక్స్ ఏమన్నా ఆల్టర్నేటివ్ కరెన్సీ కాదు, ఏదో కొత్త కరెన్సీ యూరో తీసుకురావట్లేదు ఇక్కడ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.